తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు ధర్మోద్ధారి అయి తెలియజేయు పరిష్కారయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించండి. మమ్మల్ని సూక్ష్మంగా గ్రహించండి. సూక్ష్మ గ్రహించం కావాలి. ఇప్పుడు ఈ ప్రపంచం, మాయా ప్రపంచం నుంచి బయటపడాలంటే దేవుణ్ణి, దైవశక్తుల్ని, అందులో యేసుప్రభు పాటలు, రాముడి పాటలు, అందరి పాటలు పాడిన నన్ను తక్కువ అంచనా వేయొద్దు, తమాషా చేయొద్దు, బంధాల కొద్దీ విడగొట్టొద్దు, కలపొద్దు. నాలోనే పలికిన ఆడతనం, మగతనాన్ని మహారాజు, మహారాణి జగద్గురువుగా భావించాలి. వారిని మీరు 1000 పేజీలు, 2000 పేజీలు సమృద్ధి పరుచుకున్న తర్వాత మాత్రమే వారితో మీరు మాట్లాడగలరు, అనగా నా రూపంలో ప్రకటిస్తారు. దేశ అధ్యక్షుల దగ్గర నుంచి సాధారణ వ్యక్తి వరకు మేము మనుషులుగా కొనసాగాలనే కాంక్ష వదిలేసేయండి, విపరీతం వదిలేసేయండి. ఉందిలే మంచి కాలం ముందునంటే ముందు ఎలా వస్తుంది? ఇప్పుడు పట్టుకుంటే వస్తుంది. ఇక ఆపేసేయండి. వాళ్ళు చంపించడాలు, కొట్టడాలు, జనసేన పార్టీ కార్యాలయం మీద దాడులు చేయడాలు, వాళ్ళు ఇలా అతను తగ్గిదాకా ఎలాగ ఉండండి, అలాగ ఉండండి అని మధ్యవర్తులే, బ్రోకర్లే రెచ్చిపోవడం అంటే ఆలోచించండి. బ్రోకర్లు అనగానే ఇంకోసారి రెచ్చిపోదాం అని అంత తేలిగ్గా ఉందంటే ఆలోచించుకోండి ఒకసారి. అందుకే పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు ఒకటి ఇవ్వాలని ఎందుకు అంటున్నాను చూసుకోండి. మైండ్తో పట్టుకోండి. మీరే దౌర్జన్యాలు చేసి, మీరే భయపెట్టి, మీరే కేసులు పెట్టి ఎంత మూర్ఖత్వంగా ఉందో ఆలోచించుకోండి ఒకసారి. ఎంత వికృత కేళిలో ఇదంతా ఎవరు మాయ వల్ల జరుగుతుంది. మీరే చేయట్లేదు. నన్ను పట్టించుకోకపోవడం వల్ల ఏ మాయ అయితే నేను కంట్రోల్ చేయగలను, ఆ మాయ నన్ను పడగొట్టేస్తుంది, మిమ్మల్ని పడగొట్టేస్తుంది, రెచ్చిపోలే చేస్తుంది. ముందు అది నోట్ చేసుకోండి. ఇంకా మీరే చేస్తున్నారు, నేనే చేయలేకపోతున్నాను అనుకుంటున్నారు. అక్కడే పొరపాటు పడుతున్నారు. నేను ప్రతిసారి అదే చెప్తున్నాను. ఎవరి చేతిలో లేదు. నన్ను పట్టుకొనిచ్చి, బలపడినిచ్చి మీరు బలపడాలా, బయటికి రావాలా. అది బయటకు వచ్చే పద్ధతే. చెప్పండి, ఇద్దరు ముఖ్యమంత్రులకి, దేశ అధ్యక్షులకి, మా తెలుగు వాళ్ళని, వెంకయ్య నాయుడు గారికి, సినిమా వాళ్ళకి, అందరికీ చెప్తున్నాను, మీడియాలకి, పోలీస్ వ్యవస్థ, మేము ఇంకా పోలీసులాగా ఉండాలి, కోర్టు అలాగే ఉండాలంటే మీరు ఒక్క కేసు మీరు పట్టుకున్న మృతంలో ఉంటారు. మీ స్వతంత్రమే ప్రమాదకరం. ఇప్పుడు కూడా ఇలా ఇద్దరు కానిస్టేబుల్ ఇలా పక్క నుంచి వెళ్ళటం, వెనక నుంచి వెళ్ళటం మానుకోమని చెప్పాను. నేను తిడుతున్నా, ఆశీర్వాదిస్తున్నా, ఒకటే చెప్తున్నాను. ఇక లోకం లేదు, ఆలోచన పట్టుకోవాలా. ధర్మో రక్షత రక్షత సత్యమేవ జయితే.